హలో అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి వైట్ శారీస్ అండి. ప్రీవియస్ వీడియో కట్ అయింది కదా, ఛార్జింగ్ అయిపోయి మొబైల్. ఈ వీడియో కొంచెం పెండింగ్ అయింది, అందుకోసమని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాము. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డర్ ఉన్నటువంటి వైట్ శారీ అండి. వైట్కి మీకు గోల్డ్ వస్తుంది, జరీ అండి. చాలామంది ప్రింట్ అని అడుగుతున్నారు, ప్రింట్ కాదండి. మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అగైన్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను జరీ అనేది. ఇవి కూడా ఓకే, థ్రెడ్స్, జరీ థ్రెడ్స్ చూపించాను కదా. ఇది వచ్చేప్పటికి W11. యాజ్ యూజువల్ మీకు రిచ్ పల్లూస్, రిచ్ బ్లౌజెసే వస్తాయి. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి మీకు బ్లౌజ్ పార్ట్, ఇది పళ్ళు పార్ట్. ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్స్ కష్టం అవుతాయి. ఇది వచ్చేప్పుడు టాప్ ఆఫ్ ది బాటము, ఇది వచ్చేప్పటికి బాటమ్ బార్డర్. బాటంలో ఏదైతే మనకి ఇక్కడ స్మాల్ బార్డర్ ఉందో అదే మనకి టాప్ ఆఫ్ ది బార్డర్లో ఇక్కడ డిజైన్ చేశారు. రిమైనింగ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ పుట్టీస్ వస్తాయి. ఓకే, ఇది వచ్చేప్పటికి W11. ఇక్కడ నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఇదిగోండి, ఎత్తుకున్నట్టు ఏమి ఉండవండి. ఇదిగోండి, జస్ట్ మీరు ఎట్లా స్టెప్స్ పెట్టేసుకుంటే ఫ్రిల్స్ అలా ఉండిపోతాయి. ఓకే, ఇది మంచి లెనిన్ స్టైల్లో ఉంది, ఇది స్మూత్ ఉంది. నెక్స్ట్ వన్, ఇది వచ్చేప్పటికి W12 అండి. డిఫరెంట్గా ఉంది, కొంచెం కలర్స్లో కావాలి అనుకునే వాళ్ళు ఇట్లా తీసుకోవచ్చు. ఇది వచ్చేప్పటికి ఆర్గంజా స్టైల్లో ఉందండి, బట్ ప్యూర్ ఆర్గంజా కాదు. బట్ ఇదిగోండి, షైనింగ్ వచ్చేప్పటికి అలా ఉంది. ఓకే, బార్డర్ డిఫరెంట్గా ఉంది చూడండి, మంచి డీసెంట్ లుక్ వస్తుంది వేర్ చేసినప్పుడు ఇటువంటి శారీస్. W12 ఇది వచ్చేప్పటికి శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి మీకు ఈ టైప్ ఆఫ్ టెంపుల్ డిజైన్లో బార్డర్ వస్తుంది. పళ్ళు పాటు చూద్దాం ఎలా ఉందో. ఓకే, పళ్ళు వచ్చేప్పటికి స్ట్రైప్ లైన్ పళ్ళు, అంటే చిట్ పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ మేబీ రన్నింగ్ వచ్చినట్టుందండి. శారీ ఫోల్డింగ్ వేసేసాను. ఇది వచ్చేప్పటికి W12, ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చినట్టుందండి. బట్ ఇది మీ దగ్గర ఏదైనా బ్లూ కలర్ ఉన్న బ్లౌజ్ పేరప్ చేసుకున్నారండి, చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది. ఓకే, ఇదిగోండి, ఇదంతా మీకు జరీ, మీకు వీవింగ్లోనే జరీ షైనింగ్ అర్థమవుతుందో లేదో చూపించడానికి ట్రై చేస్తున్నాను. అదిగోండి, కనిపిస్తుంది కదా, అదంతా మీకు ఒరిజినల్ ఇంకా బాగా షైనింగ్ ఉందండి. జరీ లైన్స్ ఉన్నాయి చూడండి, గోల్డ్ జరీ లైన్స్. అండ్ మీకు ఈ టైప్ ఆఫ్ హాఫ్ వైట్ ఇలా ఉంది శారీ. నెక్స్ట్ వన్ ఆర్గన్జా అండి. ఈ టైప్ ఆఫ్ మనం ఆల్రెడీ 600 ఆర్ సంథింగ్ సేల్ చేసినటువంటి శారీస్. ఇందులో మిస్టేక్స్లో మిక్సింగ్ వచ్చాయి. మిస్టేక్స్ అంటే పెద్ద పెద్ద డ్యామేజెస్ అట్లా ఏమి ఉండవండి. ఇదిగోండి, ఇదంతా మీకు మంచి షైన్ అవుతుంది చూడండి, సీక్వెన్స్ వచ్చింది. ఇది వచ్చేప్పటికి 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. 13 ఇది వచ్చేప్పటికి నెంబర్. ఇదిగోండి, ఇదంతా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్. ఆల్రెడీ మనం 600 అట్లాగా సేల్ చేసినటువంటి శారీస్ మనకి మైనర్ మిస్టేక్స్లో వచ్చాయి. ఇదిగోండి, ఇక్కడ కొంచెం షేడ్ ఏదో అంటినట్టుంది చూడండి, వైట్ కదా. మీరు కావాలంటే దీనికి డైయింగ్ కూడా చేయించుకోవచ్చు, మీకు నచ్చిన కలర్. బట్ అప్కమింగ్ ఫెస్టివల్ క్రిస్మస్ ఉంది, మెయిన్ వైట్స్ చాలామందికి నీడ్ ఉంటుంది. దీంతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. దట్టు స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇదిగోండి, ఎలా వేస్తే అలా ఉంటుంది. ఆర్గంజా కదా, మనకి స్టిఫ్నెస్ ఉంటుందేమో అనుకోవద్దు, అట్లా ఏముండదు. ఇందులో మిస్టేక్ వచ్చేప్పటికి బార్డర్ రివర్స్ ఉంది. యాజ్ యూజువల్ ప్రీవియస్ ఎట్లా అయితే వచ్చింది మనకి శారీస్ అలానే ఉంది. ఇదిగోండి, ఇక్కడ చిన్న మిస్ప్రింట్ కనిపిస్తుంది కదా, అది మిస్టేక్ అన్నమాట. ఓకే, అదిగోండి, ఇది వచ్చేప్పటికి చిట్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేప్పటికి ప్లెయిన్ ఇచ్చినట్టున్నారు. ఇదిగోండి, ప్లెయిన్ వచ్చింది, బార్డర్ ఇచ్చారు. అంటే రన్నింగ్ రావచ్చు మేబీ. బట్ మన దగ్గర ఏదైనా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉండి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో 2 శారీస్ ఉన్నాయండి. దీనికైతే ఇక్కడ మీకు మిస్ప్రింట్ కనిపిస్తుంది చూడండి. బట్ ఈ ప్రైస్లో మనకి ఇక్కడ ఇంత వర్క్ హెవీగా వచ్చినటువంటి శారీస్ రానే రావండి. ఇదిగోండి, మంచి సీక్వెన్స్ కూడా మనకి గుచ్చుకునేది ఏం కాదండి,
చాలా స్మూత్ ఉంటుంది. ఓకే, ఇవైతే నాకు తెలిసి ఎవరు మిస్ అవ్వరు. ఆర్గంజాస్ మోస్ట్ వాంటెడ్, ఎస్పెషల్లీ యూత్ చాలా బాగా యూజ్ చేస్తారు కదా. నెక్స్ట్ యూనిక్ పీస్ అండి. కొంచెం వెయిట్ ఉంది శారీ అయితే, ఎందుకంటే క్వాలిటీ వైజ్గా కూడా మనకి వెయిట్ వస్తాయి కదా శారీస్. మంచి లెనిన్ స్టైల్లో ఉంది. ఇది వచ్చేప్పటికి W14. ఈ టైప్ ఆఫ్ థ్రెడ్ వచ్చిందండి మీకు. ఇదంతా థ్రెడ్, జరీ కాదు, ఇది థ్రెడ్. ఇది కూడా బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది. ఇక్కడ మీకు జస్ట్ కడీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. ఓకే, పళ్ళు చూద్దాము ఎలా ఉందో. మేబీ చిట్ పళ్ళునే రావచ్చు అనుకుంటున్నాను. జనరల్గా వీటికి చిట్ పళ్ళుసే వస్తాయి. ఎస్, ఇదిగోండి చిట్ పళ్ళు. ఇది పళ్ళు పార్ట్. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇదిగోండి అటాచ్ చేసిన బ్లౌజ్ కనిపిస్తుంది చూడండి. ప్లెయిన్ ఇచ్చి బోర్డర్ అలా ఏం లేదండి, జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. మీ దగ్గర ఏదన్నా ఈ టైప్ ఆఫ్ లక్స్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటే చక్కగా పేరప్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేప్పటికి ఇదిగోండి డస్ట్ ప్రింట్, వాష్లో వెళ్ళిపోవచ్చు మేబీ. దట్టు పళ్ళు పాటలో కాబట్టి వాష్లో పోకపోయినా కూడా మీకు స్టెప్స్లోకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి జస్ట్ పళ్ళు ఆఫ్టర్ ఉంది ఇక్కడ మిస్టేక్ అనేది. డస్టేనండి ఇది, క్లియర్ కట్గా చూడవచ్చు. మీకు వాష్లో వెళ్ళిపోతుంది డెఫినెట్గా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి. శారీ అయితే వెరీ డీసెంట్ లుక్ ఉంది. సింగిల్ పీసే అవైలబుల్ ఉందండి. ఈ కలర్ అన్ని గోల్డ్ కలర్లో వచ్చినాయి, కానీ ఇది ఒకటి డిఫరెంట్గా వచ్చింది. బ్లూ కలర్ ఒకటి, ఇది ఒకటి డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్లో ఇంకొచ్చేప్పటికి ఏమీ లేవండి, ఈ 2నే ఉన్నాయి. నెక్స్ట్ వన్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉన్నది. జస్ట్ లైక్ మనకి పట్టు పంచలు అంటాం కదా, అట్లా ఉంది ఫ్యాబ్రిక్. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే అదిగోండి పట్టు పంచలకి అట్లాగ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్. అలా అంత స్మూత్ అండ్ షైనింగ్ ఉన్నది. డిఫరెంట్గా ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. అండ్ శారీలో ఈ టైప్ ఆఫ్ బుటీస్ వస్తాయి. ఇది వచ్చే W15. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉన్నది. పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు హైలైట్ ఏంటో, చిట్ పళ్ళునా లేదంటే ఎలా ఇచ్చారనేది. ఓకే, మనకి ఏదైతే మనకి ఇక్కడ బుటీస్ ఉన్నాయి అవే ఒక పెద్ద పెద్ద బంచెస్గా మనకి ఇట్లాగా హైలైట్ చేశారు. చాలా బాగుంది శారీ అయితే. అండ్ బ్లౌజ్ కూడా చూడండి, ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బుటీస్ వచ్చాయి. జరీయేనండి ఇదంతా, మీకు ప్రింట్ ఏం కాదు. అగైన్ అండ్ అగైన్ చెప్తున్నా నేను, బట్ అంత చెప్పినా కూడా మళ్ళీ అది ప్రింటా అని అడుగుతున్నారు. ప్రింట్స్ కాదండి, ఇవన్నీ జరీనే వస్తాయి. ఇవన్నీ మిక్స్డ్ కలెక్షన్ అండి. మీకు సింగిల్స్గా తీసుకోవాలి సెట్ వైజ్గా అట్లా అంటే మీకు ప్రైస్ చాలా ఉంటుంది. బట్ ఇందులో వచ్చాయి కాబట్టి మీకు మిక్సింగ్లో వెరీ రీజనబుల్ ప్రైస్. దీని నెంబర్ వచ్చేప్పటికి W15. W మీన్స్ వైట్ శారీస్ కదా, అందుకోసం అట్లా పెట్టాను. నెక్స్ట్ వన్ అగైన్ ఆర్గంజా శారీ అండి. ఈ టైప్ కూడా ఆల్రెడీ మనకు ప్రీవియస్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. బోర్డర్ చూడండి ఎంత మంచిగా షైన్ అవుతుందో. అదిగోండి జస్ట్ లైక్ కంచి పట్టు స్టైల్లో ఉంది. అది ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. దీనికి మంచిగా మీరు ఏమైనా లైనింగ్ కానీ ఏదైనా పేరప్ చేసుకొని లంగావోని సెట్స్ ఆర్ లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయండి. లంగావోని సెట్స్ కంటే కూడా లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి. ఎందుకంటే క్రిస్మస్ అట్లాగా మనకి, లేదంటే కార్తీక మాసం మ్యాక్సిమం వైట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. క్రిస్మస్కి వైట్ ఎక్కువ వాంటెడ్ ఉంటుంది కదా, అట్లాంటి వాటికి మంచిగా మీరు క్యాన్ వేయించుకొని ఏదన్నా ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నారంటే చాలా బాగుంటుంది. లేదంటే దీనికి మీరు డైయింగ్ చేయించుకోవచ్చు, మీ నచ్చిన కలర్ని డైయింగ్ చేసుకోవచ్చు. ఇది పళ్ళు పార్ట్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇట్లాగా బార్డర్ ఇచ్చారు. ఇదిగోండి చూడండి ఎంత మంచి షైనింగ్ ఉన్నదో. మిస్ప్రింట్ అండి ఇదిగోండి, ఇక్కడ మీకు షేడ్ కనిపిస్తుంది కదా, అది మిస్ప్రింట్ అనమాట. ఓకే, టాప్ ఆఫ్ ది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో. సేమ్ బార్డర్, టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్. బార్డర్ అయితే మంచిగా షైన్ అవుతుంది. ఇందులో వచ్చేప్పటికి 3 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, ఇది వచ్చేప్పటికి 3 పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఆల్సో యూనిక్ పీస్ అండి. ఈ టైప్ ఆఫ్ వేరే డిజైన్ వచ్చింది ప్రీవియస్ వీడియోలో, ఇక్కడ డిజైన్ మారింది. కాపర్లో ఒక్కటే పీస్ వచ్చింది. నెంబర్ ఆఫ్ మెంబర్స్ అడిగారు. ఇదిగోండి
టెంపుల్ డిజైన్ వచ్చింది. జూమ్లో చూసిన చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో వీవింగ్ అనేది. ఇది వచ్చేప్పటికి W17 ఈ టైప్ ఆఫ్ బాక్స్ స్టైల్లో. ఇది కూడా మీకు వీవింగేనండి, ఇది మొత్తం వీవింగ్ ఇట్లాగా బాక్స్ స్టైల్లో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది. ఓకే, ఇది బ్లౌజ్ పార్ట్, ఇది చిట్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి స్ట్రైప్ లైన్ గోల్డ్ జరీ ఇచ్చారు. అదిగోండి జూమ్లో చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫినిష్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఫినిష్ ఉంటుంది. మిస్టేక్స్ అంటే పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏముండవండి, నేను చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న వెరీ మైనర్ మిస్టేక్సే ఉంటాయి. శారీకి యూజ్ అవ్వనట్లుగా అయితే ఉండవు. నెక్స్ట్ వన్ వెరీ డీసెంట్ శారీ అగైన్. 18 అండి. ఇది వచ్చేప్పటికి సిల్వర్. ఇప్పటివరకు మనం గోల్డ్ చూసాం కదా, ఇది వచ్చేప్పటికి సిల్వర్. మంచిగా షైన్ అవుతుంది చూడొచ్చు ఇక్కడ మీరు. ఇది కూడా ఇది వచ్చేప్పటికి ఈ టైప్ ఆఫ్ బుటీస్ బంచెస్ వచ్చాయి. టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్, పళ్ళు వచ్చేప్పటికి పళ్ళు ఏం ఉందండి. ఇదిగోండి పళ్ళు పార్ట్, ఇది పళ్ళు చిట్ పళ్ళు వచ్చింది. ఓకే, ఇది వచ్చేప్పటికి మీకు బ్లౌజ్ పార్ట్ ఇక్కడ సపరేట్గా వచ్చింది, కట్ అయ్యి ఉంది ఇక్కడ. అంటే బ్లౌజ్ పీట్ని సపరేట్గా పెట్టారు అట్లాగా, దీనిలో అటాచ్గా రాలేదు. బట్ దీనిలోదేనండి, ఇదిగోండి సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్. ఇది కూడా మీకు సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయి. నెక్స్ట్ కడీ బార్డర్ స్టైల్ సింపుల్గా కావాలి అంటే క్వాలిటీ హెవీ ఉందండి. దీనిలో స్పెషల్ ఏంటంటే బ్రాసో మోడల్ వచ్చింది. అదిగోండి మీకు కనిపిస్తుంది కదా, బ్రాసో స్టైల్ వచ్చింది. అండ్ కడీ బార్డర్ అదిగో. ఇది వచ్చేప్పటికి W19 దీని నెంబరు. పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము. స్మూత్ ఉందండి, చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి. మేబీ ఇది పళ్ళు అండి. బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు చూడండి, స్మాల్ బుటీస్. ఇది వచ్చేప్పటికి ఇట్లాగా డిజైన్ వచ్చింది కదా, ఇది వచ్చేప్పటికి బ్లౌజ్. అదిగోండి వేరియేషన్ చూడొచ్చు మీరు. ఇక్కడ డిజైన్ ఉన్నది, ఇక్కడ వచ్చేప్పటికి బ్లౌజ్లో ఈ టైప్ ఆఫ్ వెరీ స్మాల్ బుటీస్ ఇచ్చారు. పళ్ళు వచ్చేప్పటికి కంటిన్యూషనే వచ్చింది. అంటే డిజైన్ అంతా కలిసిపోయినట్టు ఉంది కదా, వైట్లో మనకు అంతగా వెలివేట్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ కలెక్షన్. ఇది వచ్చేప్పటికి లెనిన్ అండి. ఆర్గంజాలా ఉంది చూడడానికి, బట్ కాదు. ఇదిగో ఫ్యాబ్రిక్ చూడండి, లెనిన్. లుక్ వైజ్ అయితే ఆర్గంజా స్టైల్లో ఉంది. ఇది వచ్చేప్పటికి బోర్డర్ పార్ట్, దీని నెంబర్ వచ్చేప్పటికి 20. ఇది వచ్చేప్పటికి 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడ ఉంది ఇది? ఇంకో పీస్ ఇదిగోండి ఇక్కడే ఉంది. కంటిన్యూషన్ నెంబరే ఉంది దీనికి, 20, 21. 2 పీసెస్ ఉన్నాయి. ఎవరైనా సిస్టర్స్ అట్లా కావాలి సేమ్ పీసెస్ అన్నా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్, ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్ రన్నింగ్ స్టైల్లో ఇచ్చారు. అండ్ పళ్ళు చూద్దాము, చిట్ పళ్ళు వచ్చింది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు స్మాల్ బుటీస్. ఇదిగోండి 2 టైప్ ఆఫ్ వచ్చాయండి. ఇది ఇంకా స్మాల్ బుటీ వస్తుంది స్క్వేర్లో. ఇది వచ్చేప్పటికి డైమండ్ షేప్లో వస్తుంది. ఆల్టర్నేట్గా ఇచ్చారు ఇట్లాగా. టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ జస్ట్ లైక్ కాటన్ శారీ లుక్లో ఉందండి ఇది వచ్చేప్పటికి. బట్ జరీ కాదు, థ్రెడ్ వస్తుంది. జరీ కొంచెం గుచ్చుకుంటుంది, మాకు అట్లా వద్దు, స్మూత్గా కావాలి అనుకున్న వాళ్ళు ఏవి మనకి గుచ్చుకునేలా ఉండవండి. బట్ కొంతమంది ఏంటంటే ఇంకా కంఫర్ట్ ఇష్టపడతారు కదా, బాగా స్మూత్గా కావాలి థ్రెడ్లో అంటే
ఇలా తీసుకోవచ్చు. జస్ట్ లైక్ చూడండి, ఎగ్జాక్ట్ కాటన్ శారీ లుక్లో ఉంది. పొలిటీషియన్స్ వేర్ చేస్తారు కదా, ఆ టైప్లో ఉంది శారీ. 22. ఇది వచ్చేప్పటికి వెరీ స్మాల్ బుటీస్, ఇక్కడ గ్యాప్ లేకుండా వచ్చే లక్ష బుటా శారీ స్టైల్లో ఉంది ఇది. అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ చూద్దాము. రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేప్పటికి ప్లెయిన్ ఇచ్చి ఇట్లాగా బార్డర్ ఇచ్చారు. ఇదిగోండి, ఇక్కడ మిస్ప్రింట్ కనిపిస్తుంది చూడండి. బ్లౌజ్లో మిస్ప్రింట్ ఉంది మనకి. స్టార్టింగ్ కట్చింగ్లో వాష్లో వెళ్ళిపోతుందండి. మీరు చక్కగా వాష్ చేశారంటే వెళ్ళిపోతుంది. అది లేయర్స్గా అట్లా దిగింది. ఇక్కడ ఎన్ని లేయర్స్, ఒక 3 లేయర్స్గా దిగింది. ఇది ఇక్కడ ఒకటి ఉంది, అదే కట్చింగ్లోకి ఒకసారి, బ్లౌజ్లో ఒకసారి, అంటే 3 లేయర్స్గా దిగింది ఆ మిస్ప్రింట్ అనేది. బట్ వాష్లో వెళ్ళిపోయేలానే ఉందండి, మీకేం ప్రాబ్లం ఉండదు. వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్, లెనిన్. నెక్స్ట్ వన్ వెరీ యూనిక్ పీస్. ఇదిగోండి, డైరెక్ట్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి. ఏదైనా నాకు ఐడెంటిఫై అయిందంటే వెంటనే చూపించేస్తాను. ఇదిగోండి చూడండి, ఇది డస్టే, మీకు చక్కగా వాష్లో పోతుంది. ఇది వచ్చేప్పటికి W23. చాలా బాగుందండి. లీఫీ డిజైన్ వచ్చింది, డిఫరెంట్గా ఉంది బార్డర్లో. ఇదిగోండి, ఇదంతా థ్రెడ్ అండ్ జరీ. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసుకోవచ్చు మీరు. ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంది, బట్ ఆర్గంజా స్టైల్లో ఉందండి ఇది. అదిగోండి, ఆర్గంజా స్టైల్ ఉంది. అండ్ దీన్ని నేను ఆల్రెడీ, నాకు బాగా నచ్చిందని నేను, ఎందుకంటే డిఫరెంట్గా ఉంది పీస్, అందుకని ముందుగానే ఓపెన్ చేశాను, అందుకే కవర్లో లేదు. దీనికి వీవ్ మిస్టేక్ కూడా ఉంది. ఇది వచ్చేప్పటికి పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో. డ్రెస్ స్టిచ్ చేసినా కానీ సూపర్ ఉంటుందండి ఇది. లంగా ఓని సెట్స్ డిజైన్ చేసుకోవచ్చు. దీనికి మంచి గ్రీన్ కలర్ ఓని సెట్ చేసుకున్నారంటే కూడా సూపర్గా సెట్ అయిపోతుంది. లేదంటే అనార్కలీస్ కానీ అట్లాగా. పళ్ళు చూడండి ఎంత హైలైటెడ్గా ఉంది. ఏదైతే మనకి బార్డర్లో లీవ్స్ వచ్చాయో అది మనకి ఇక్కడ పళ్ళులో హైలైట్ చేశారు. అండ్ బుటీస్, సేమ్ బుటీస్ మనకి ఇక్కడ ఏవైతే శారీలో ఉన్నాయో అదే బుటీస్తో మనకి ఇట్లాగా బ్లౌజ్ ఇచ్చారు. బార్డర్ ఇచ్చారా లేదా, ఓకే, కడీ బార్డర్ స్టైల్ వచ్చిందండి. ఈ లీఫ్స్ కాకుండా మనకి కడీ బార్డర్లో ఇచ్చారు. ఎక్కడో వీవ్ మిస్టేక్ ఉన్నది, ప్రీవియస్ నేను చూశాను, నాకు ఐడెంటిఫై అవ్వలేదు ప్రజెంట్ అయితే. బట్ వీవ్ మిస్టేక్ అయితే ఉన్నదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, వీవ్ మిస్టేక్. డ్యామేజ్ అయితే కాదండి, జస్ట్ ఒక దగ్గర వీవింగ్ మిస్టేక్ ఇక్కడ కనిపిస్తుంది కదా. అదిగోండి, ఇలాగా వీవింగ్ మిస్టేక్ ఉంది. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, వీట్ కలర్, గోధుమ కలర్ అంటాం కదా, వీట్ కలర్. ఇది వచ్చేప్పటికి థ్రెడ్ అండి. ఇది కూడా అగైన్ మీకు థ్రెడ్, జరీ కాదు, థ్రెడ్. ఇది 24 దీని నెంబర్ వచ్చేప్పటికి. ఈ టైప్ ఆఫ్ మ్యాంగో స్టైల్ ఆఫ్ బుటీస్ వచ్చాయి. వెరీ డీసెంట్ టైప్ ఆఫ్ శారీ. దీని పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్. ఓకే, ఇక్కడ హైలైట్ ఏంటంటే మనకి పళ్ళు ఎంత గ్రాండ్ ఉన్నదో, ఎంత రిచ్గా ఇచ్చారో సేమ్ మనకి అదే బ్లౌజ్గా వచ్చింది చూడండి. పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ వచ్చింది. ఇది బ్లౌజ్ పార్ట్, ఇది పళ్ళు పార్ట్. బాక్స్ పళ్ళు వచ్చింది. అదే డిజైన్ మనకి మ్యాంగో డిజైన్ హైలైటెడ్గా. బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుందండి. నాకు తెలిసి ఇది ఎవరు మిస్ అవ్వరు, అంత రిచ్గా ఉంది. దీని నెంబర్ వచ్చేప్పటికి 24. నెంబర్స్ ఇచ్చినా కూడా ఓన్లీ పిక్స్ పెడుతున్నారండి. మళ్ళీ నెంబర్ అని అడిగితే అప్పుడు పెట్టేస్తున్నారు. క్లియర్ కట్గా చూపిస్తున్నాను నెంబర్స్ అనేది ఇచ్చి, కొంచెం చెక్ చేసుకోండి. ఈ టెంపుల్ డిజైన్ డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది వచ్చేప్పటికి 25. ప్రీవియస్ వీడియోలో ఒక ఈ టైప్ ఆఫ్ టెంపుల్ డిజైన్ ఒకటి వచ్చింది, కానీ ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది. జస్ట్ లైక్ రథం ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది చూడండి. మంచి రంగోలీ స్టైల్లో డిజైన్ చేశారు ఇక్కడ. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్
జరీ ఉంచండి, గ్రీన్ ఉంది, కాపర్ ఉంది, గోల్డ్, ఇట్లాగా 3-4 షేడ్స్ కనిపిస్తున్నాయి చూడండి మీకు. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది, పట్టు స్టైల్లో ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి. టాప్ ఆఫ్ ది బార్డర్ వచ్చేప్పటికి కడీ బార్డర్ వచ్చింది, అదిగో కడీ బార్డర్ వచ్చి. పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూద్దాం ఎలా ఉందో, హైలైట్ అయిందో. బ్లౌజ్ చూడగానే చూడండి ఎంత బాగుంది, బట్ ఇది రివర్స్ ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్, రిచ్ పళ్ళు. మనకి టాప్ ఆఫ్ ది బార్డర్ ఉంది కదా, టాప్ ఆఫ్ ది బార్డర్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ పళ్ళులో హైలైట్ చేశారు. ఓకే, రిమైనింగ్ ఆల్ ద శారీ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, వెరీ లైట్ వెయిట్ శారీ, జస్ట్ లైక్ కోటా స్టైల్లో ఉంది. ఇదైతే ఇదిగోండి చాలా స్మూత్ ఉంది, కోటా స్టైల్లో ఉంది చూడడానికి. అదిగోండి కోటా స్టైల్ ఆఫ్ శారీ. కోటా స్టైల్ చాలామంది ఇష్టపడతారు. ఇక్కడ ఇంత స్మాల్ లైన్స్ ఉన్నాయి చూడండి, జరీ లైన్స్. దీని నెంబర్ వచ్చేప్పటికి 26. గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఉంది. టాప్ ఆఫ్ ది బోర్డర్ వచ్చేప్పటికి కూడా సేమ్, టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము. ఎలా ఉందంటే మనకి జస్ట్ లైక్ వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ టైప్లో ఉంది. టచ్ చేస్తే ఇదిగోండి చిట్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి బ్లౌజ్ ఎక్కడ ఉందో అర్థం కాలేదు, మేబీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందేమో. ఇవి డెఫినెట్గా ఫోల్డింగ్స్ పోతాయండి, మళ్ళీ ఫోల్డింగ్స్ వేసుకోవాలి, బట్ బ్లౌజ్ చూయించాలి కదా. ఓకే, ఇదిగోండి బ్లౌజ్ కూడా హైలైటెడ్గా ఇచ్చారు, వెరీ స్మాల్ లైన్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. శారీలో అండ్ బ్లౌజ్లో డిఫరెన్స్ చూపిస్తాను. ఇది వచ్చేప్పటికి శారీ, ఇది వచ్చేప్పటికి బ్లౌజ్. అదిగోండి ఇంత దగ్గరగా ఉన్నాయి అన్నమాట. ఇవి గ్యాప్ తక్కువ ఉన్నది, ఇది కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది కదా, అది బ్లౌజ్కి శారీకి డిఫరెన్స్. చూడండి శారీ ఎంత బాగుందో. ఓకే, నెక్స్ట్ వన్ 27. ఇది వచ్చేప్పటికి ఇదిగోండి 27. ఓకే, డిఫరెంట్గా ఉందండి ఈ శారీ కూడా, ఒకదానికి అస్సలు సంబంధమే లేదండి. ఇది వచ్చేప్పటికి బోర్డర్ పార్ట్, ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో.